విజయవాడ వరద ముంపు బాధితులకు ఆహారం అందిస్తూ దాతలు ఔదార్యం చూపిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భోజన ప్యాకెట్లు, తాగునీరు, పాలు పంపుతూ బాధితుల ఆకలి తీర్చుతున్నారు. రాజధాని మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మంగళగిరిలోని అక్షయపాత్ర వంటశాలలో సేవలందిస్తున్నారు. వరద ముంపులో ఉన్న విజయవాడ వాసులకు ఆహారం అందించేందుకు మనసున్న ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు. మంగళగిరి సమీపంలోని అక్షయపాత్ర వంటశాల నుంచి రోజుకు దాదాపు 3 లక్షల మందికి 3 పూటల ఆహారం సరఫరా చేస్తున్నారు. లక్షలాది మందికి సకాలంలో ఆహారం అందించేందుకు రాజధాని ప్రాంతవాసులు తమ వంతు సహకారం అందిస్తున్నారు. అధికారుల సూచనల మేరకు డ్వాక్రా మహిళలు సైతం ఆహారం పంపిణీ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. తోటివారు ఆకలితో అలమటిస్తుంటే వారికి ఆహారం అందించడాన్ని బాధ్యతగా భావిస్తున్నామని మహిళలు చెబుతున్నారు. స్వచ్ఛందంగా చేద్దామని చెప్పి టీవీలో, వాట్సాప్లో వీటిల్లో చూసి మేము రావడం జరిగింది. మా గ్రూప్ మొత్తం 12 మందివి మేమే చెయ్యాలని చెప్పి వచ్చాము సార్. సేవ చేద్దామని చెప్పి వచ్చాం. సాంబార్ రైస్ చేసాం సార్. పొద్దునైతే మార్నింగ్ టిఫిన్కి అయితే ఉప్మా చేసాం. ఇలా బ్యాచ్లుగా చేస్తామన్నమాట. 3 రోజుల నుంచి ఇదే కార్యక్రమానికి వస్తున్నాము. ఇలా విజయవాడ వరద బాధితుల కోసం ఇలా సహాయం చేద్దామని, మా రూపంలో ఇలా సహాయం చేద్దామని వచ్చామండి. మా వంతు సాయం చేద్దామని మేము వచ్చాము. 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడే సేవ చేస్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి సేవ చాలా చేయాలనిపిస్తుంది మాకు. ఇంకా కూడా ఉప్మా ఒకటి, టమాటా బాత్ ఒకటి, సాంబార్ రైస్ ఒకటి అందిస్తున్నాం పొద్దున్న పూట. పెరుగన్నము, నెక్స్ట్ కిచిడి అంటారన్నమాట, అది అందిస్తున్నాము. 3వ పూట ఏంటంటే సాంబార్ రైసు, టమాటా రైస్ అందిస్తున్నాం మధ్యాహ్నం పూట, అంటే నైట్ డిన్నర్ కోసం. ఇక్కడ రెండండి. ఒకటేంటంటే మేమంతా కుకింగ్ చేస్తున్నాం అనమాట. మా ఫోకస్ అంతా కుకింగ్ మీద ఉంది. డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ మొత్తము గవర్నమెంట్ చూసుకుంటుంది అనమాట. గవర్నమెంట్ కలెక్టరేటు, మున్సిపల్ కమిషనరు వాళ్ళు వచ్చి కూర్చొని వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడికి కావాలి అనే విషయాలన్నీ మాకంటే వాళ్ళకి బాగా తెలుస్తాయి. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంతా వాళ్ళ చేతిలో ఉంది. దానిలో వాళ్ళు వాలంటీర్స్ కొంతమంది ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ వాళ్ళు పెయిడ్ వాలంటీర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరి చేత చేపిస్తున్నారు. ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు, రోజుకి 1500 మంది దీని మీద ప్యాకింగ్ మీద కష్టపడుతున్నారండి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భోజన ప్యాకెట్లు పంపించారు. నియోజకవర్గంలోని బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్, బలభద్రపురం ఆంధ్ర షిరిడి సాయి మందిరం, ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాల సౌజన్యంతో ఏర్పాటు చేసిన 9000 భోజన ప్యాకెట్లను అనపర్తి దేవి చౌక్ నుంచి జెండా ఊపి విజయవాడకు తరలించారు. సింగ్ నగర్ వరద బాధితులకు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరానికి చెందిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు 3.5 లక్షల రూపాయలు విలువైన నిత్యావసరాలు సమకూర్చారు. 2 టన్నుల బియ్యం, 2 టన్నుల కూరగాయలు, టన్ను గోధుమ పిండి, టన్ను ఉప్మా నూక, బిస్కెట్లు, తాగునీటి ప్యాకెట్లను లారీలో తరలించారు.